హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ స్టిచ్చింగ్ ఐడియాస్ బై స్వాతి. ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్ కటింగ్ అండి. బ్యాక్ పార్ట్, ఓన్లీ బ్యాక్ పార్ట్ వివరంగా చూపిస్తాను చూడండి. మనకి ఇలా ఉంటుంది కదా బ్లౌజ్ అనేది. దీన్ని సమానంగా కూర ఉన్న సైడు ఆపోజిట్గా వేసుకోండి. విడివిడిగా ఉంటుంది కూర ఉన్న సైడు. క్లోజ్ ఉన్న వైపు మన వైపు వేసుకోండి. కూర అంటే తెలుసు కదా, ఇట్లా హోల్స్ ఉంటుంది అంచుకి. ఆ క్లాత్ అనేది మనకు ఆపోజిట్గా వేసుకోండి ఎప్పుడైనా. ఈ విధంగా మంచిగా కరెక్ట్గా మడతలు పెట్టుకున్న తర్వాత వీలైతే ఐరన్ చేసుకోండి. వీలు కాకపోతే మాత్రం ఇలా ప్లెయిన్గా మంచిగా అనుకొని పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేయండి. నేను కూడా ఐరన్ ఏమి చేయనండి అసలు. మామూలుగా మొత్తం చేతితోటే మంచిగా ఇట్లా అనుకొని బ్లౌజెస్ కట్ చేస్తాను. నేను ఐరన్ ఏం చేయను నేను ఎప్పుడైనా. ఈ విధంగా మంచిగా అనుకుంటే బాగానే ఉంటుంది. ఐరన్ చేయాల్సిన పని ఏమి ఉండదన్నమాట. ఈ విధంగా బ్లౌజ్ కటింగ్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేద్దాము. బ్లౌజ్ ఇలా ఉంది కదా. ఇప్పుడు ఇలాంటి ఈ బ్లౌజ్ సైజ్ వచ్చేసి చూడండి, ఇట్లా ఫ్రంట్ సైడు బ్యాక్ సైడు సేమ్ ఉంది. మనకి పెద్ద తేడా ఏం లేదనమాట. ఎందుకంటే కొంతమందికి ఏమో బ్యాక్ సైడ్ ఎక్కువగా ఉంటుంది, ఫ్రంట్ సైడ్ తక్కువగా ఉంటుంది, చెస్ట్ తక్కువగా ఉండడం వల్ల. కానీ ఈ సైజ్ బ్లౌజ్కి ఫ్రంట్ బ్యాక్ రెండు సేమ్ ఉన్నాయన్నమాట. మంచి సైజ్ అనమాట ఇది. ఇలా ఉంటే ఇంకా మనకు కుట్టడానికి ఇబ్బందే ఉండదు అనమాట. అసలు మంచిగా కుదురుతుంది బ్లౌజ్ అతికినట్టుగా ఈ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి. ఇప్పుడు ఈ బ్లౌజ్ కటింగ్ అయితే మీకు చూపిస్తాను చూడండి. ఈ బ్లౌజ్ నడుము వచ్చేసి మనకు 32 ఉందండి. 32 నడుము అనమాట. ఈ సైజు కలవాళ్ళు ఎవరైనా సరే ఈ వీడియోస్ అనేది చూసి మంచిగా టైలరింగ్ అనేది నేర్చుకోవచ్చు అనమాట. ఒకసారి చూపిస్తాను చూడండి. ఫ్రంట్ సైడ్ మీకు ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలా కొలుచుకుంటే 8 వచ్చేసింది మనకి. ఒక సైడ్ కొలుచుకుంటే మీకు ఆల్రెడీ అర్థం కావచ్చు, వీడియోలో చూస్తే సమానంగా ఉంది కదా. బ్లౌజ్ ఫ్రంట్ బ్యాక్ అనేది సమానంగా ఉంది, పెద్ద తేడా ఏం లేదు. ఇప్పుడు బ్యాక్ సైడ్ కొలిచి చూపిస్తాను చూడండి. ఈ కుట్టు దగ్గర నుంచి పెట్టేసుకోండి. ఇలా పట్టేసి ఈ కుట్టు వరకు చూసుకోండి. ఓన్లీ బ్యాక్ సైడ్ అనమాట. ఇది మనకు ఎంత వచ్చింది? 16 వచ్చింది అనమాట. ఈ 16ని మనం హాఫ్ చేసుకోవాలి, తెలిసిందే కదా. ఈ విధంగా పెట్టేసుకోండి. కొలతలు అనేవి ఫ్రంట్ బ్యాక్ సేమ్ ఉన్నాయి, మనకు పెద్ద తేడా ఏం లేవన్నమాట. ఈ విధంగా ఉంటుందన్నమాట బ్లౌజ్ షేప్ అనేది. ఇలా మడతలు పెట్టేసి, ఇదివరకైతే పాతకాలంలో ఈ టేపు ఇదేది వాడకుండా ఇలా బ్లౌజ్ మడత పెట్టేసి సైజ్ కొలుచుకునే వాళ్ళంట. కానీ ఇప్పుడేమో టేప్ తోటే కొలుస్తున్నాము. ఈ విధంగా హైట్ అయితే ఇలా తీసుకోండి. షోల్డర్ దగ్గర నుంచి కింద డాట్ వరకు తీసుకోండి. ఈ విధంగా 14 వచ్చింది. దానికి ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోండి, సరిపోతుంది. 15 అనేది మార్కింగ్ అనేది పెట్టుకోండి. మార్కింగ్ అనేది కరెక్ట్గా చేయండి. ఎంత ఉంటే అంతే చేయండి, ఎక్కువ తక్కువ పెట్టుకోవద్దు. అలాగే కరెక్ట్ మార్కింగ్ అనేది చేయండి. అయితే ఈ బ్లౌజ్కి వచ్చేసి నార్మల్ సైజే కాబట్టి నెక్ వచ్చేసి 2 ఉంటుందండి, షోల్డర్ వచ్చేసి 3 ఉంటుంది మనకి. 32 అంటే నార్మల్ సైజే కాబట్టి పెద్ద హెవీ సైజ్ కాదు, చిన్న సైజ్ కూడా కాదు అలాగని. అందుకే నెక్ అనేది 2, షోల్డర్ అనేది 3 పెట్టుకున్నాను నేను. ఇప్పుడు బ్యాక్ సైడ్ చుట్టుకొలత చూడండి, నడుము అనేది ఎంత ఉందో ఇలా చూసి పెట్టుకోండి. అది ఎంత ఉంటే అంత 8 వచ్చింది కదా మనకి. 8 పెట్టుకోండి. 8 దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టండి, 8 ఇంచెస్. మీకు వీడియోలో సరిగ్గా కనిపిస్తుందో లేదో కొలతలు అని చెప్పేసి నేను క్లియర్గా చూపిస్తున్నానండి. ఈ విధంగా ఒక 1 ఇంచ్ అనేది మనకు డాట్స్ కోసం అని చెప్పేసి ఎక్స్ట్రా తీసుకోవాలి కదా, అది అనేది పెట్టుకోండి. ఇక్కడ మార్కింగ్ మనకు ఖర్చు అనేది ఉంటుంది కదా, ఆ ఖర్చు అనేది కూడా మనం ఇష్టం అనమాట. 1.5 కానీ 2 కానీ పెట్టుకోవచ్చు ఈ కుట్ల కోసము. అలాగే కొంచెం ఖాళీ ప్లేస్ ఉంటుంది కదా, బ్లౌజు మనం 3 కుట్లు వేసిన తర్వాత సైడ్ స్టిచెస్ 3 వేసిన తర్వాత కూడా కొంచెం ఖాళీ ప్లేస్ వదులుతాము. దానికోసం అని చెప్పేసి ఒక 2 ఇంచెస్ అనేది ఖర్చు కోసం పెట్టుకోండి. ఈ విధంగా అర్థమైంది కదా. బ్యాక్ చుట్టుకొలత, నడుము చుట్టుకొలత, డాట్స్కి అలాగే ఖర్చుకి ఈ విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా ఉంది కదా. నెక్ షేప్ అనేది మనకు నార్మల్ సైజేనండి, పెద్ద హెవీ నెక్ ఏం కాదు, పెద్ద వెడల్పు ఏం అవసరం లేదనమాట. ఈ నెక్ అనేది
కొలుచుకోండి. ఎంత ఉందో అంత కొలుచుకొని దానికి ఒక 1/2 ఇంచో 1 ఇంచో ఎక్స్ట్రా పెట్టుకోండి. ఎందుకంటే కుట్లల్లో పోతుంది కదా కొంచెం క్లాత్ అనేది. అది ఎప్పుడైనా మైండ్లో పెట్టుకోవాలి, మనం గుర్తుంచుకోవాలన్నమాట. ఈ విధంగా 4 ఉంది కదా, నేనైతే 5 తీసుకుంటున్నాను అనమాట. ఒకవేళ వాళ్ళు ఏమైనా నెక్ ఏమైనా ఎక్కువ మంచిగా బ్రాడ్గా పెట్టమంటే మాత్రం ఇలా తీసుకోండి. పైన 2 తీసుకున్నారు కదా నెక్, కింద 2 తీసుకున్న తర్వాత ఈ లైన్ అనేది మార్క్ చేసుకోండి. దీన్ని కలిపేటట్టుగా ఈ లైన్ అనేది ఇలా మార్క్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మనకు నెక్ హైట్ అయితే 10 వచ్చిందండి. మంచి నెక్ హైట్ అనమాట ఇది. మంచిగా కొంచెం భుజాలు జారకుండా మనకి మంచిగా ఉండడానికి ఈ నెక్ హైట్ అనేది కరెక్ట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనము కింద నడుం లూజ్ ఉంది కదా, దాన్ని ఈ విధంగా చంక హైట్ ఉంది కదా, నడుం లూజ్ ఉంది కదా, నడుం లూజ్ దగ్గర నుంచి ఈ చంక హైట్ అనేది ఈ విధంగా తీసుకోవాలన్నమాట. ఇలా పెట్టేసి చూస్తున్నారు, అర్థమవుతుంది కదా మీకు. ఈ విధంగా చెయ్యి కింది నుంచి కింద ఎడ్జ్ వరకు, బ్యాక్ సైడ్ చెయ్యి కింది నుంచి కింద ఎడ్జ్ వరకు ఎంత ఉందో అంత చూసుకొని కుట్లలకి కనుక కొంచెం ఒక 1 ఇంచ్ అనేది అట్లా ఎక్స్ట్రా పెట్టుకోండి, సరిపోతుంది. ఈ విధంగా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకుంటే మనకేంటంటే కొంతమందికి చంక హైట్ అనేది వాళ్ళకు ఎలా తీసుకోవాలో అర్థం కాదు కదా. ఇది ఒక పద్ధతి అనమాట. ఇది కూడా మంచిగానే సెట్ అవుతుంది అనమాట. ఈ పద్ధతిలో కట్ చేయడం వల్ల కూడా మంచిగానే సెట్ అవుతుంది. ఇప్పుడు చెస్ట్ అనమాట. చెస్ట్ అనేది మనకు కింద నడుము ఉంది కదా, దానికంటే ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోండి, సరిపోతుంది. కింద నడుము మనకి 8 వచ్చింది కదా, 9 పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని విధంగా మార్కింగ్ అనేది చేసుకుంటే మనకి చంక హైట్ అనేది తేలిపోయిందనమాట. ఇప్పుడు చంక ఒకవేళ మళ్ళీ మనకి ఏమైనా డౌట్ అనిపిస్తే కూడా ఇలా చూసుకోవచ్చు అనమాట. చంక హైట్ని ఈ విధంగా చూసుకోవచ్చు. ఇలా కొంచెం స్ట్రైట్గా ఇలా అనుకుంటే మనకు తెలిసిపోతుంది అనమాట. చంక వరకు ఆ లైన్ అనేది గీసి చూసుకొని ఇలా కూడా తీసుకోవచ్చు అనమాట. ఇదొక పద్ధతి. ఈ విధంగా మనకు 5.5 అయితే వచ్చింది మనకి. ఈ విధంగా గీసుకొని ఈ లైన్ అనేది కలిపేసేయండి. ఈ విధంగా ఇలా ఇప్పుడు ఇది కూడా ఒక లైన్ లాగా గీసేసుకోండి, ఇంకా క్లోజ్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా గీసుకున్న తర్వాత మనకి ఈ మూల ఉంది కదా, ఈ మూల దగ్గర ఒక 1 ఇంచ్ అనేది పెట్టుకోండి. ఒక లైన్ లాగా గీసుకొని మార్క్ అనేది పెట్టుకొని ఇలా రౌండ్గా దీన్ని కలపండి. దీన్ని ఆర్మ్ రౌండ్ అంటారనమాట. ఈ ఆర్మ్ రౌండ్ అనేది గీసుకోవడం వల్లనే మనకు చంక షేప్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇది కరెక్ట్గా వచ్చిందా లేదా మన సైజ్ బ్లౌజ్ ప్రకారం అనేది ఈ విధంగా చూసుకోండి. మనకు ఇక్కడ వరకు ఖర్చు ఉంటుంది కదా, ఆ ఖర్చు కింది నుంచి పెట్టుకోండి. ఒక 1/2 ఇంచ్ అనేది మనకు ఖర్చు ఉంటుంది కదా, ఆ ఖర్చు కింది నుంచి ఇక్కడ వరకు పెట్టుకోండి. మనకు చెస్ట్ లూజ్ వరకు వచ్చిందనమాట. ఇలా కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఈ విధంగా చూసుకోవచ్చు అనమాట. అర్థమైంది కదా ఇప్పుడు చంక అనేది ఎలా తీసుకోవాలో. ఈ విధంగా చెస్ట్ లూజు, తర్వాత నడుము లూజు, ఇవన్నీ అర్థమైనాయి కదా. ఈ విధంగా తీసుకోవాలన్నమాట. ఇప్పుడు నెక్ దగ్గరికి వచ్చేసరికి మనకు పైన 2 ఉంది కదా, కింద అలాగే 2 పెట్టుకున్నాం కదా. కొంచెం ఏమన్నా పెద్దగా కావాలి అనుకుంటే ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోండి. ఈ విధంగా పెట్టేసుకొని ఇలా పైనుంచి కింది వరకు ఇలా క్రాస్గా లైన్ గీయండి. గీసేసి ఇందులో షేప్ తీసుకోవచ్చు అనమాట. మనం రౌండ్ నెక్ అనేది షేప్ తీసుకోవచ్చు. ఎందుకంటే కొంచెం కింద వచ్చేసరికి వెడల్పుగా అనిపిస్తుంది అనమాట. నీట్గా వెడల్పుగా మంచిగా వస్తుంది. ఉన్న 2 ఇంచులలో తీసుకుంటేనేమో కొంచెం మూసుకుపోయినట్టుగా వస్తుంది అనమాట నెక్ అనేది. ఇలా తీసుకోవడం వల్ల కొంచెం వెడల్పుగా అనిపిస్తుంది, మంచిగా ఉంటుంది చూడ్డానికి కూడా. ఈ విధంగా మనకు బ్యాక్ పార్ట్ అయితే ఈ విధంగా కట్ చేసుకోవచ్చు అండి. ఇంకా మనకు అన్ని కొలతలు కరెక్ట్గా వచ్చేసాయి కదా.
వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఒకవేళ నచ్చితే గనక లైక్ చేయండి. అలాగే మీకు నా కటింగ్ గనక మంచి పర్ఫెక్ట్‌గా ఉంది, అర్థమవుతుంది అని అనుకుంటే మాత్రం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్‌లో చాలా ఉన్నాయి. మేము ముఖ్యంగా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ప్రిఫర్ చేసుకుంటూ నేను ఈ వీడియోస్ అయితే పెడుతున్నానన్నమాట. ఎందుకంటే మనకు మంచిగా వచ్చిన వాళ్ళు, పర్ఫెక్ట్‌గా వచ్చిన వాళ్ళకి పెద్దగా మనం నేర్పించేది ఏమీ ఉండదు. కొత్తగా నేర్చుకునే వాళ్ళకే మనం నేర్పించడానికి అనేది ఎక్కువ ఇష్టపడతాం అనమాట. మంచిగా పర్ఫెక్ట్‌గా వచ్చిన వాళ్ళకి ఇంకా వాళ్ళకి చెప్పేది ఏముండదు కదా! అందుకే నేను కొత్తగా నేర్చుకునే వాళ్ళకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాను. ఈ విధంగా మంచిగా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే నాకు కూడా కొంచెం బెనిఫిట్ అవుతుంది కదా! అందుకే చెప్తున్నాను. ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కూడా ఎంకరేజ్ చేయండి. ఈ విధంగా కొలతలు అనేవి అన్ని పర్ఫెక్ట్‌గా కరెక్ట్‌గా వచ్చాయి మనకి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ అయితే మనకు కట్ అయిపోయిందండి. దీన్ని ఇప్పుడు మనం శారీలో ఉన్న బ్లౌజ్ ఉంటుంది కదా, దానిలో పెట్టి ఎలా కట్ చేసుకోవాలో చూడండి. ఈ విధంగా ఉంటుంది కదా, మనకు తిరగల మంచి మళ్ళీ కొంచెం లైట్గా డార్క్గా ఉంటుంది కదా, అది చూసుకొని పెట్టుకొని ఈ విధంగా కట్ చేసుకోండి. పెద్ద అంచు ఉన్న సైడు నేను హ్యాండ్స్ కోసం వేసుకుంటున్నాను. ఈ చిన్న అంచు ఉన్న సైడు బ్యాక్ పార్ట్ కోసం. కానీ అంచు ఏం పెట్టట్లేదు, అంచు పెట్టకుండా కట్ చేసుకోవాలి మనం ఇప్పుడు. ఈ విధంగా సమానంగా పెట్టుకొని కట్ చేసుకోండి. ఎప్పుడైనా ఇలాగే కరెక్ట్గా చూసుకొని బ్యాక్ పార్ట్ ఫస్ట్ కట్ చేసుకున్నారంటే, బ్యాక్ పార్ట్ మంచిగా కరెక్ట్గా మెజర్మెంట్స్తో వచ్చిందంటే మనకు ఫ్రంట్ పార్ట్ ఈజీగా వచ్చేస్తుంది. బ్యాక్ పార్టే అసలు మెయిన్ అనమాట. ఫ్రంట్ పార్ట్ కుట్టేటప్పుడు ఉంటుంది జాగ్రత్త, కానీ ఫ్రంట్ పార్ట్లో పెద్ద కట్టింగ్ ఏమి ఉండదన్నమాట. బ్యాక్ పార్ట్ కరెక్ట్గా వస్తే ఫ్రంట్ పార్ట్ ఈజీగా అర్థమైపోతుంది ఎవరికైనా. కుట్టేటప్పుడు మాత్రం ఫ్రంట్ పార్టే చాలా మంచిగా నీట్గా రావాలన్నమాట. అదొకటి మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు నేను ఈ క్లాత్ చూసారు కదా, నేను ఈ క్లాత్ కట్ చేయకుండా ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకుంటే ఏంటంటే కుట్టేటప్పుడు మనకి ఈజీ అవుతుందన్నమాట. షోల్డర్ అనేది కూడా పర్ఫెక్ట్గా వస్తుంది, ఏమాత్రం జారకుండా నీట్గా వస్తుంది. ఫస్ట్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి బాగా భుజాలు జారే ప్రాబ్లం ఉంటుందన్నమాట. అందుకే వాళ్ళ కోసం అని చెప్తున్నాను. ఈ విధంగా నేను బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కు చెప్పండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజుకి ఇంతేనండి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.